అల్లం పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, వాము, జీలకర్ర, నల్లజీల, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, సొంటి కొమ్ము, 2 పసుపు కొమ్ములు. ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం, ఉల్లిపాయ, 2 ఎండుమిరపకాయలు మిక్సీ గిన్నెలో వేసి ముద్దగా నూరుకోవాలి. ముందుగా ఒక నిమ్మకాయ సైజు చింతపండుని నీటిలో నానబెట్టుకోవాలి. కావలసిన పోపు దినుసులు: జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు. ఒక ఉల్లిపాయని తరిగి పెట్టుకొని కొద్దిగా కరివేపాకు కొమ్మలు, 2 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకొని ముందుగా మనం తరిగి పెట్టుకున్న అల్లాన్ని ముద్దగా నూరుకోవాలి. బాణీలో 3 డొక్కులు నూనె వేసి అందులో ముందుగా శనగపప్పు వేసి, తర్వాత మినపప్పు, తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర వేసి దోరగా వేయించుకొని అలా కలుపుతూ ఉండాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు చిరిమి వేసుకోవాలి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని, కరివేపాకులను వేసుకొని కలిపి ముందుగా మనం నూరు పెట్టుకున్న అల్లం ముద్దని బాణీలో వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకొని, తర్వాత మనం నానబెట్టుకున్న నిమ్మకాయ చింతపండుని పొట్టు తీసేసి నీళ్ళు వడగట్టి పులుసులో వేసుకొని ఒక 10 నిమిషాలు పొయ్యి మీద అలా మరగనివ్వాలి. తర్వాత మూత పెట్టి కాసేపు దించేస్తే వేడివేడి అల్లం పులుసు రెడీ.